కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకున్నాం. వేరే ఈజ్ ఎ డిప్యూటీ సీఎం అండ్ హిజ్ వాయిస్ క్యారీస్ సర్టన్ వెయిట్. కాబట్టి ఆయన కూడా చూడాలి ఒకటి. రెండోది ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి నేను ఒకటి మాత్రం చెప్తాను. లాస్ట్ టైం కూడా ఒకసారి మీకు చెప్పాను. లోకేష్ బాబు ఈజ్ టాకింగ్ టు ద పీపుల్. మాట్లాడే దాన్ని బట్టి కూడా ఏంటంటే అది ఏదో మాట్లాడటం వొకాబులరీ మిగతా వాళ్ళు చేసినట్టు అట్ట కాకుండా ఒక పాజిటివ్ వైబ్తో క్రియేట్ చేస్తున్నాడు ఆయన. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆయన మాట్లాడి దాని మీద హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది కూడా ఇమీడియట్గా అవుతూ ఉంది. కాబట్టి ఐ ఫీల్ చాలా ముందుకు వచ్చేస్తున్నాడు ఆయన. మిగతా వాళ్ళు అంటారా ఆల్ మినిస్టర్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ పీపుల్. వాళ్ళు కుదురుకొని ఆఫీసర్స్ అతని మీద గ్రిప్ తెచ్చుకొని సబ్జెక్టు మీరు చూశారు కదా లాస్ట్ టైము. ఆయన పేరు ఏదంటే ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు ఉన్నారు, అనిల్ కుమార్ గారును అంబటి రాంబాబు. వాళ్ళిద్దరికి ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు. ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళని తిట్టం వీళ్ళని తిట్టమే కానీ మిగతా విషయాలన్నీ మాట్లాడు. లైక్ వైజ్ ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడకుండా దే హ్యావ్ టు గ్రాస్ దట్ సబ్జెక్ట్ చేసుకొని నేను ఐసే విల్ గివ్ దెమ్ 6 months టైం. 6 months లోపల కనుక వాళ్ళు కుదురుకొని సరైన పద్ధతిలో ముందు ఏ విధంగా అయితే ఎలక్షన్లో చెప్పారో, ఎలక్షన్ ముందు చెప్పారో, ఎలక్షన్ తర్వాత చెప్పారు, వాటి కనుక సరైన పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని కనుక రన్ చేయగలిగితే ఐల్ బి హ్యాపీ. మేము కామన్ మ్యాన్, యాజ్ ఎ కామన్ మ్యాన్, ఈవెన్ యాజ్ ఎ పార్టీ మ్యాన్ ఆల్సో. ఇవాళ యూ హ్యావ్ ఆల్ యంగ్స్టర్స్ బాగా పార్టీలో బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. మీ సీనియర్లందరికీ ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు ఆయన చంద్రబాబు గారు? అందరూ యంగ్స్టర్సే ఉన్నారు దాదాపు మీరు చెప్పిన దాంట్లో 95% యంగ్స్టర్స్ ఉన్నారు. మరి వాట్ అబౌట్ సీనియర్స్? ఏమి ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సింది కదా. ఎందుకు? మీ అనుభవం పనికి రావాలి కదా ఎక్కడో ఒక చోట. టేక్ ఇట్. సలహా కమిటీలు తీసుకోండి. ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క సలహా కమిటీలు వేసి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. చెప్పారా బాబు గారికి? చూడాలి. రైట్, ఆల్ ద బెస్ట్ డాక్టర్ శివరాం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నేను ఇంకొక మాట మీరు అడుగుతాను అనుకున్నాను. వాట్ ఐ సే ఈజ్ క్యాచ్ మై వర్డ్. 2027, 2028 బిగినింగ్ there will be change at the helm of the లీడర్షిప్ చేంజ్. Yes. ఓకే, ఒక సంచలన విషయం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా, డాక్టర్ దివి శివరాం చాలా ఓపెన్గా మాట్లాడతారు. టీడీపీ లీడర్ మంచైనా చెడైనా నిర్మోహమాటంగా చెప్తారు. 2027-28 మధ్య లాస్ట్ టైం కూడా చెప్పారు మీకు ట్రెమండస్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది లోకేష్ బాబులో. ఈవెన్ టుడే డే ఏ రోజుకి ఆ రోజు రాబోయే ప్రతిరోజు కూడా ఈజ్ ఇంప్రూవింగ్ ఇస్ రైట్. ఇంకా థ్యాంక్ యూ. డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చేశారు 2027-28 లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూడొచ్చు.